పంచాయతీల పదవీ కాలం ముగిసిపోయింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల పదవీ కాలం ముగిసిపోతే, స్పెషల్ ఆఫీసర్ల పాలన తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పంచాయతీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ప్రత్యేకాధికారులను నియమించడం మీద హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. పంచాయతీలను ప్రత్యేకాధికారులు ఎలా నిర్వహిస్తారని అడిగింది. ప్రత్యేకాధికారులుగా పలు శాఖలకు చెందిన అధికారులు ఉంటారని, వాళ్ళు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులకు అదనంగా ప్రత్యేకాధికారుల బాధ్యతలను అప్పగించడం అంటే వారి మీద అధిక భారాన్ని మోపడమే అవుతుందని చెప్పింది. ప్రత్యేకాధికారులు మండల కేంద్రంలో ఉంటారని, వాళ్ళకి పంచాయతీలో ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని, వాటిని వారు ఎలా పరిష్కరించగలరని నిలదీసింది. ప్రత్యేకాధికారితో కలిసి బాధ్యతలు నిర్వర్తించేందుకు వీలుగా పంచాయతీలు ఇప్పటికే ఉన్న 2-3 అధికారులతో కమిటీలు ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించింది. ఈ విషయంలో పూర్తి వివరాలను తాము ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ అధికారుల నియామకం తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల మీద దాఖలైన 3 వ్యాజ్యాలను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ఈ వారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.